ఇవాళ ఉదయం బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. గ్రేటర్ సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రచారంపై చర్చిస్తారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మరోవైపు ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంతో నంబలి పార్టీ ఆఫీసులో విజయోత్సవ సంబరాలు చేసుకోనున్నారు కాషాయ నేతలు. ఇవాళ తెలంగాణ భవన్లో బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికలో తప్పుల తడకపై బీఆర్ఎస్ పోరుబాటుకు సిద్దమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు సాధనకు కార్యాచరణకు సిద్దమవుతోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రభుత్వంపై ఒత్తిడికి పెంచేందుకు సమాయత్తమవుతోంది. ఇవాళ తెలంగాణ భవన్లో బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. బీసీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధనపై చర్చ చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జ్ కి సంబంధించిన డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. 30 నెలల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. అంతేకాదు చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జ్ పరిసరాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ లో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. రోడ్ల వెడల్పు పైన పలు సూచనలు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని భట్టి విజ్ఞప్తి చేశారు. గతంలోనూ ఈ అంశాలకు సంబంధించి కేంద్రానికి రాసిన లేఖలను సైతం నిర్మలా సీతారామన్కు అందజేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పలు అంశాలపైన చర్చ జరిగింది. వివిధ కార్పొరేషన్ల రుణ పునర్వ్యవస్థీకరణపై ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా నిర్మలా సీతారామన్ భట్టి కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 408 కోట్ల 40 లక్షలు తిరిగి చెల్లించేలా పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ప్రజలు ఆప్ను చీపురుతో చీకొట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హస్తాన్ని చిదిమేశారని, కమలాన్ని వికసింపజేశారని వ్యాఖ్యానించారు. అక్రమాలతో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ లాంటి నాయకుడు తమకొద్దని తిరస్కరించారన్నారు. మోడీ నాయకత్వంలో నీతిమంతమైన పాలన కావాలని ఢిల్లీ ప్రజలకు ఆకాంక్షించారని బండి సంజయ్ పేర్కొన్నారు. అందుకే ఆప్ను చీపురుతో ఊడ్చి పారేసి వార్ వన్ సైడ్ అన్నట్టు బీజేపీకి పట్టం కట్టారన్నారు బండి సంజయ్. ఇరవై 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా పాతిందని, రాబోయే రోజుల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజధానిలో సాధించిన ఈ విజయం దక్షిణ భారతదేశంలోనూ బీజేపీకి మంచి ఊపిరిచ్చే పరిణామమని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని, వారిని అవమానిస్తోందని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ ప్రజల గెలుపు అని అభివర్ణించారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పనిచేస్తుందని ఈ ఎన్నిక మరోసారి నిరూపించిందని అన్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు
బీజేపీకి పట్టం కట్టారని ఇది చరిత్రాత్మకమని వివరించారు. కొందరు నేతలు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటువంటి కొందరు నేతల వల్ల రాజకీయ కాలుష్యం పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని అన్నారు. కొన్ని విధానాల వల్ల ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారిందని తెలిపారు. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రానికి అన్ని రంగాల్లో మంచి పేరుండేదని, ఇవాళ పంజాబ్ అంటే డ్రగ్స్ గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ విషయంలో పౌర సరఫరాల శాఖ వ్యవహరించిన తీరు ఆశావహులను గందరగోళానికి గురిచేసింది. అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని మీ సేవ డైరెక్టర్కు లేఖ రాసిన ఈ శాఖ 24 గంటలు గడవక ముందే తన నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రజాపాలనలో తీసుకున్న లిఖితపూర్వక దరఖాస్తుల పరిశీలనకే పరిమితం కావాలని నిర్ణయించుకుంది. అమరావతిలో ఈ నెల 11న అన్ని శాఖల కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ సచివాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశం ఏర్పాట్లను ముఖ్య కార్యదర్శి మీనా పరిశీలించారు. ఈ భేటీకి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా హాజరు కానున్నారు. దీంతో సీటింగ్ అరేంజ్మెంట్తో పాటు ఫుడ్, విద్యుత్ లాంటి అంశాలపై దృష్టి సారించాలని మీనా సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరాన్ని తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకుంభాభిషేకం మహోత్సవాల్లో భాగంగా ఆయన కాళేశ్వరం చేరుకున్నారు. ముందుగా పీఠాధిపతికి ఆలయ అధికారులు, అర్చకులు, స్థానిక మహిళా భక్తులు మంగళహారతులు, మంగళ వాయిద్యాల నడుమ కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కానాజీగూడలో ఎస్ఓటీ టీం దాడులు చేసింది. తెలంగాణ పిండి వంటల గోదాంలో తనిఖీలు చేశారు. వారి దగ్గర నుంచి 10 క్వింటాల పీడీఎస్ రైస్ కు సంబంధించిన పిండి స్వాధీనం చేసుకున్నారు. చాలా రోజుల నుంచి బియ్యం పిండితోనే పిండి వంటలు చేస్తున్నట్టు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా చెట్లతాండ్రలో అరటి గెలలు ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి సందర్భంగా 3 రోజుల పాటు అరటి గెలలు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున యాత్రకొచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. అరటి గెలలు కడుతూ ఉంటారు భక్తులు. శ్రీ నరసింహస్వామి వారికి ఇష్టమైన అరటి పండ్లను ఇష్టంగా సమర్పిస్తారు. ఈ ఏడాది గెలలు ఎక్కువ కావడంతో పక్కనే ఉన్న గోడ విరిగింది. అరటి గెలలు కట్టిన పందిరి ఒక్కసారిగా పక్క కొరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో కొందరు రియల్ ఎస్టేట్ యజమానులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చేందుకు ఏకంగా అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేస్తున్నారు. నెల్లూరు నగర శివార్లలోని 5 ఎకరాల స్థలాన్ని పట్టాగా మార్చేందుకు జాయింట్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రొసీడింగ్స్ ను తయారు చేశారు. ఈ ప్రొసీడింగ్స్ తో పట్టా పొందేందుకు చేసిన ప్రయత్నాలు చివరి నిమిషంలో బెడిసికొట్టాయి. మియాపూర్ మదీనాగూడలో దారుణం చోటు చేసుకుంది. ట్రీట్మెంట్ కోసం వచ్చిన యువతి పట్ల మియాపూర్ సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సుహాసిని అనే యువతి కళ్లు తిరిగి పడిపోతే కడప హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ కోసం సిద్ధార్థ న్యూరో హాస్పిటల్కి తీసుకొచ్చారు. 4 రోజుల నుంచి పేషెంట్ కు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నమ్మించారు. 12,50,000 బిల్ కట్టించుకున్నారు. ఆ తర్వాత చేతులెత్తేసి నిమ్స్ కు తీసుకువెళ్లండి అంటూ చెప్పారు. దాంతో అక్కడ వైద్యులు పరీక్ష చూస్తే యువతి మరణించిందని చెప్పారు. చనిపోయిన వ్యక్తికి డబ్బుల కోసం ట్రీట్మెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై దాడి చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సుందరయ్య కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఒంగోలు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. కాలనీకి చెందిన శ్మశానం స్థలాన్ని కబ్జా చేసి చదును చేస్తూ ఉండడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాలనీ వాసులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దొంగలు హల్చల్ చేశారు. ముత్వెల్లిగూడ డ్రీమ్స్ హోమ్స్ కాలనీలో 4 దుండగులు ఓ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు.
దుండగుల దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన ఇంటి యజమాని చుట్టుపక్కల ఉన్న వారికి సమాచారం అందించాడు. వారొచ్చి 4 దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగింది. పట్టణంలోకి వచ్చే అన్ని రహదారులపై పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రతి వాహనం క్షుణ్ణంగా పరిశీలించి పంపించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఢిల్లీ విజయోత్సవ సభలో ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు ప్రధాని మోడీ. అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన వారే అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. జీరోతో కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్ కొట్టిందని అన్నారు. వరుస ఓటములతో గోల్డ్ మెడల్ సాధించిన కాంగ్రెస్ తనతో పాటు మిత్రపక్ష పార్టీలను కూడా ముంచేస్తోందని అన్నారు మోడీ. అహంకారం, మూర్ఖత్వం ఉన్న పార్టీలు ఆ దేశానికి అవసరం లేదని చెప్పారు. హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ మార్క్ 36 స్థానాలను సునాయాసంగా దాటేసి 48 స్థానాలను గెలుచుకుంది. 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా 3వసారి కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా హ్యాట్రిక్ జీరోలతో చతికిల పడింది. బీజేపీ ఘన విజయంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. ప్రజల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామని అన్నారు. ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తామని తెలిపారు. ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీకి శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఫలితాలతో తన స్ఫూర్తి దెబ్బతింటుందని భావించడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు దెబ్బేనని, ప్రజల తీర్పును మాత్రం గౌరవిస్తున్నామని ఢిల్లీ సీఎం అతిషి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సౌరవ్ భరద్వాజ్ వంటి కీలక నేతలు ఓటమి చెందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతల్లో అతిషి మాత్రమే విజయం సాధించారు. కల్గాజీ స్థానం నుంచి ఆమె సమీప బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై గెలుపొందారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఓటర్ల తీర్పును అంగీకరిస్తామన్నారు. ఢిల్లీ అభివృద్ధి, స్థానికుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ట్వీట్ చేశారు. కాలుష్యం, అధిక ధరలు, అవినీతి సమస్యలను లేవనెత్తుతూనే ఉంటామని వెల్లడించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు మార్పుకు ఓటు వేశారని చెప్పారు. రాజధాని ప్రజలు మార్పును కోరుకున్నారన్నారు. ఆ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రస్తుత పరిస్థితిని మార్చాలని అనుకున్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి బీజేపీ జయకేతనం ఎగురవేసింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ముచ్చటగా 3వసారి ఖాతా తెరవకుండానే ఉండిపోయింది. ఒకప్పుడు హ్యాట్రిక్ విజయాలతో ఢిల్లీ రాష్ట్ర పీఠంపై కూర్చున్న హస్తం ఇప్పుడు కనీసం ఆ చేతిని ఎత్తే పరిస్థితి లేకపోయింది. దీంతో హ్యాట్రిక్ ఓటములతో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు ఆప్ను ఘోరంగా దెబ్బతీశాయి. టాప్ 3లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి చవిచూశారు. కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని 3000 పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓడిపోయారు. మనీష్ సిసోడియా జంగ్పురాలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని ఎల్జీ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులను తొలగించొద్దని అన్ని విభాగాలకు ఆదేశాలందాయి. ఆయన సూచనల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులిచ్చింది.
జమ్మూ కశ్మీర్లోని సోన్మార్గ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెయిన్ మార్కెట్లోని ఒక హోటల్లో మంటలు చెలరేగాయి. పక్కనున్న దుకాణాలకు కూడా వ్యాపించిన మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. కొన్ని గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 50కి పైగా షాపులు, హోటళ్లకు మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. ఆస్తి నష్టం కోట్ల రూపాయల్లో జరుగుతూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా వైభవంగా సాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరు ముఖ్యమంత్రులు పుణ్యస్నానాలు చేశారు. ఖమ్మంలో లలిత జ్యువెలర్స్ 60వ షోరూం కొలువుదేరింది. మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లలిత జ్యువెలర్స్ చైర్మన్ కిరణ్ కుమార్ తో కలిసి ఖమ్మంలోని వైరా రోడ్లో ప్రారంభించారు. తమ దగ్గర బంగారం కొనుగోలు చేయాలని తాను చెప్పడం లేదన్నారు. ఇతర దుకాణాల్లో అడిగి వ్యత్యాసం తెలుసుకుని కొనాలని అన్నారు కిరణ్ కుమార్. అన్ని ప్రాంతాల వారికి తక్కువ ధరలలో బంగారం అందించాలనే ఉద్దేశంతో షోరూం ప్రారంభిస్తున్నామని అన్నారు. మేము లలిత జ్యువెలరీ 60వ షోరూము ఖమ్మంలో ఓపెన్ చేశాము. మినిస్టర్ గారు అందరూ వచ్చిపోయినారు. 2 మినిట్స్లోనే జరిగిపోయింది అన్నమాట ఓపెనింగ్. సో ఇప్పుడు ఏమంటే మీకు తెలిసిన విషయమే, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సో లలిత జ్యువెలరీ ఆఫర్లు తెలుసు మీకు. అన్ని విధాలుగా మీరు డబ్బు లలితతో ధరలు పోల్చుకోండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి అని చెప్తున్నాను. మా కాడే కొనమని చెప్పడం లేదు. మీరు ఒక్కొక్క పైసా ఆ బిల్లు, ఆ స్లిప్, ఆ ఫోటో తీసుకొని ఇంట్లో పోయి లెక్కలు వేసుకొని తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. 100% హాల్ మార్క్. అది చెప్పాల్సిన విషయం లేదు. ప్రతి ఒక్కరు అమ్మేది హాల్ మార్క్. ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. అన్ని బిగ్ కంపెనీస్ అన్ని హాల్ మార్కే. సో హాల్ మార్క్ అనేది 22 క్యారెట్ మీకు గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి బంగారంలో ఎలాంటి దోకా ఉండదు ఎక్కడ కొన్నా కూడా. కానీ మీరు జాగ్రత్త పడాల్సింది ఒకటే విషయము, ధరలు పోల్చుకోండి. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. మేము లలిత జ్యువెలరీ పుష్ప 1, పుష్ప 2 సినిమాలు సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హీరో అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. ఇవాళ థ్యాంక్స్ మీట్ లో ఆయన మాట్లాడారు. తెలుగు ప్రేక్షకుల నుంచే కాకుండా ప్రతి ఇండస్ట్రీ నుంచి పుష్ప సినిమాకు సపోర్ట్ లభించిందని అన్నారు అల్లు అర్జున్.